కెపాసిటర్స్. అందరికీ హాయ్. నేటి తరగతిలో వివిధ రకాల కెపాసిటర్లు, వాటి ఛార్జింగ్, డిశ్చార్జింగ్ మరియు టెస్టింగ్ గురించి చర్చించబోతున్నాము. లక్ష్యం: ఈ వీడియో సెషన్ ముగింపులో మీరు చేయగలరు వివిధ అప్లికేషన్ల కోసం వివిధ కెపాసిటర్లను గుర్తించండి, ఛార్జింగ్ చేయడం మరియు డిశ్చార్జ్ చేయడం, కెపాసిటర్లు బాగున్నాయో లేదో పరీక్షించడం. ముందుగా కెపాసిటర్ల గురించి క్లుప్తంగా చర్చిద్దాం. కెపాసిటర్లు బ్యాటరీ లాంటివి. అవి విద్యుత్ శక్తిని నిల్వ చేస్తాయి మరియు విడుదల చేస్తాయి. బ్యాటరీలు విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా నిల్వ చేస్తాయి. అయితే కెపాసిటర్లు విద్యుత్ శక్తిని ఎలక్ట్రోస్టాటిక్స్ రూపంలో నిల్వ చేస్తాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటే మరొకటి కాదు, రెండు వేరు చేయబడిన కండక్టర్లు వేరువేరు విద్యుత్ ఛార్జీలను కలిగి ఉన్నప్పుడు వాటి మధ్య ఒక ఎలక్ట్రోస్టాటికల్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్లో ఒకటి రెండు వస్తువులు వేర్వేరు ఛార్జీలను కలిగి ఉంటే అవి ఒకదానికొకటి ఆకర్షిస్తాయి లేదా వాటి వైపు లాగుతాయి. రెండు వస్తువులు ఒకే ధర్మాన్ని కలిగి ఉంటే అవి ఒకదానికొకటి తిప్పికొడతాయి లేదా దూరంగా నెట్టబడతాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జీల యొక్క కొన్ని ఉదాహరణలు: మీరొక ప్లాస్టిక్ దువ్వెనతో మీ తలని దువ్వినట్టయితే ఆ దువ్వెనని గనక కాగితం ముక్కల దగ్గర పెడితే అప్పుడు మీరు స్థిర విద్యుత్ చర్యను కూడా చూడవచ్చు. అప్పుడు దువ్వెన దాని కాగితాన్ని అతుక్కుంటుంది. ఎందుకంటే వ్యతిరేక ఛార్జీలు ఆకర్షిస్తున్నందున ఛార్జ్ చేయబడిన దువ్వెన కాగితంలో వ్యతిరేక ఛార్జిని ప్రేరేపించడం వలన కాగితం దువ్వెన కట్టుబడి ఉంటుంది. ఇక విషయానికొస్తే, కెపాసిటర్ అనేది రెండు టెర్మినల్ లేదా రెండు కండక్టర్స్ కాంపోనెంట్. ఇది శక్తిని ఉత్పత్తి చేయదు, బదులుగా అవి దానిని వెదజల్లుతాయి. ఇది వాహకం లేదా కాగితం, సిరామిక్ మరియు గాలి వంటి విద్యుద్వాహక పదార్థం ద్వారా వేరు చేయబడుతుంది. కెపాసిటర్ల యొక్క రెండు టెర్మినల్స్ అంతా బ్యాటరీ టెర్మినల్స్ అనుసంధానించబడినప్పుడు ప్రతి కండక్టర్స్ పేరుకుపోయే వ్యతిరేక శక్తులు, పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జీలు ఒకదానికొకటి ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. అయితే వాటి మధ్య ఉన్న ఇన్సులేటర్ని అనుమతించదు. బ్యాటరీ టెర్మినల్స్తో తొలగించబడిన తర్వాత కెపాసిటర్ సానుకూల మరియు ప్రతికూల ఛార్జీలు ఉంటాయి. అంతటా ల్యాంప్ అనుసంధానించబడినప్పుడు నిల్వ చేయబడిన ఛార్జీలో ప్రవహించే మార్గాన్ని పొందుతాయి మరియు వెలుగుతుంది. అన్ని ఛార్జీలు పూర్తయిన తర్వాత ల్యాంప్ ఆఫ్ అవుతుంది. కెపాసిటెన్స్ యూనిట్ను శాస్త్రవేత్త పేరు వలె సంక్షిప్తీకరించడం మంచిది. ఆ సైంటిస్ట్ పేరే మైకేల్ ఫారడే. వివిధ రకాల కెపాసిటర్ల గురించి చర్చిద్దాం. కెపాసిటర్లు ప్రాథమికంగా స్థిర కెపాసిటర్లు లేదా వేరియబుల్ కెపాసిటర్లుగా వర్గీకరించబడ్డాయి. ఉత్పాదక సమయంలో కెపాసిటర్ విలువలు స్థిరంగా ఉండి తర్వాత మార్చలేని కెపాసిటర్లను స్థిర కెపాసిటర్లు అంటారు. వేరియబుల్ కెపాసిటెన్స్ అంటే కెపాసిటెన్స్ విలువను భౌతికంగా లేదా ఎలక్ట్రికల్గా మార్చవచ్చు. స్థిరమైన మరియు కదిలే ప్లేట్లెట్లు వేరియబుల్ కెపాసిటర్లను తయారు చేస్తాయి. కదిలే ప్లేట్లు షాఫ్ట్ను అనుసంధానించబడి ఉంటాయి మరియు షాఫ్ట్ను తిప్పడం ద్వారా కెపాసిటర్ విలువను మార్చవచ్చు. స్థిర కెపాసిటర్లు మళ్లీ విభజింపబడ్డాయి. పోలరైజ్, నాన్ పోలరైజ్ కెపాసిటర్లు. పోలరైజ్ కెపాసిటర్ల గురించి చర్చిద్దాం. పోలరైజ్ కెపాసిటర్లు ఒక రకమైన కెపాసిటర్. దీని టెర్మినల్స్ ఎలక్ట్రోరోడ్ ధ్రువాన్ని కలిగి ఉంటాయి. సానుకూల మరియు ప్రతికూల చిత్రం. సానుకూల టెర్మినల్స్ సానుకూల వైపుకు మరియు ప్రతికూల టెర్మినల్స్ ప్రతికూలంగా అనుసంధానించాలి. ఎందుకంటే ధ్రువణాన్ని తిప్పికొట్టడం కెపాసిటర్ను నాశనం చేస్తుంది. ఈ రకమైన కెపాసిటర్లు మాత్రమే ఉపయోగించబడతాయి. సానుకూల మరియు ప్రతికూల కెపాసిటర్లు సుదీర్ఘ మరియు చిన్న టెర్మినళ్ల ద్వారా గుర్తించబడతాయి. విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్లు. విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్లు విద్యుద్వాహకం ఆధారంగా ధృవపరచబడతాయి మరియు వర్గీకరించబడతాయి. అల్యూమినియం విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్లు అల్యూమినియం ఆక్సైడ్ ద్వారా వాహకంగా ఉపయోగిస్తాయి. టాంటాలమీ విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్లు టాంటాలం ఆక్సైడ్ విద్యుత్ వాహకంగా ఉపయోగిస్తాయి. విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్లు ఆడియో యాంప్లిఫైయర్లో శబ్దాన్ని తగ్గించడానికి, ఇన్పుట్ మరియు అవుట్పుట్ సిగ్నల్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ద్రవణత లేని ఒక రకమైన కెపాసిటర్ మరియు ఒక సర్క్యూట్ ఏలో విధంగా కనెక్ట్ చేయవచ్చు. నాన్ పోలరైజ్ అనేది హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో ఉపయోగించబడుతుంది. పేపర్ కెపాసిటర్. పేపర్ కెపాసిటర్లో
కాగితాన్ని విద్యుద్వాహక పదార్థంగా ఉపయోగిస్తారు. పేపర్ కెపాసిటర్ అనేది స్థిర కెపాసిటర్. దీనిలో ఫ్లాట్ సన్నని మెటల్ రేకు, సాధారణంగా అల్యూమినియం విద్యుద్వాహక పదార్థం కాగితం ద్వారా వేరు చేయబడుతుంది. పేపర్ కెపాసిటర్లు వాయిస్ ఫిల్టరింగ్ కోసం ఉపయోగించబడతాయి. కార్లలో, ఆడియో సిస్టంలో ఉపయోగించబడుతుంది మరియు సర్క్యూట్లను కలపడం. మైకా కెపాసిటర్లు అనేక లోహపు రేఖలను కలిగి ఉంటాయి. అవి మైకా యొక్క సారూప్య ఆకారపు షీట్లతో వేరు చేయబడతాయి. ఇక్కడ మెటల్ రేకు ఒక కెపాసిటర్ ప్లేట్ మరియు మైకా ఒక విద్యుద్వాహక పదార్థం. మైకా ఒక అద్భుతమైన విద్యుద్వాహక మరియు అధిక వోల్టేజ్ని తట్టుకోగలదు. మైకా కెపాసిటర్లు ప్రధానంగా స్థిరత్వాన్ని నిర్వహించడానికి ఉపయోగిస్తారు. సిరామిక్ కెపాసిటర్లు. సిరామిక్ కెపాసిటర్లు నాన్పోలరైజ్డ్ కెపాసిటర్లు. అయితే సిరామిక్ పదార్థం ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి విద్యుద్వాహక మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. సిరామిక్ కెపాసిటర్స్ సర్క్యూట్ బోర్డులో రేడియో ఫ్రీక్వెన్సీ శబ్దాన్ని తగ్గించడానికి సిగ్నల్ ట్రాన్స్మిటర్లలో సిరామిక్ కెపాసిటర్లు ఉపయోగించబడతాయి. ఫిల్మ్ కెపాసిటర్లు. ఫిల్మ్ కెపాసిటర్లు ఇన్సులేటింగ్ సన్నని ప్లాస్టిక్ ఫిల్మ్ ఎలక్ట్రిక్కు ఉపయోగిస్తాయి మరియు ఒకవైపు మెటలైజ్ చేయబడవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఫిల్మ్ కెపాసిటర్లు నాన్పోలరైజ్డ్ రకానికి చెందినవి మరియు ఏసీ సర్క్యూట్లలో ఉపయోగించబడతాయి. ఫిల్మ్ కెపాసిటర్లు వాటి వశ్యత మరియు చవకైన ఖర్చు కారణంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఫిల్మ్ కెపాసిటర్లు ప్రధానంగా వైద్య పరికరాలు, హై ఫ్రీక్వెన్ అప్లికేషన్లు మరియు అనలాగ్ డిజిటల్ నెట్వర్కింగ్ సర్క్యూట్లలో ఉపయోగించబడతాయి. ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ కోసం పరీక్షించాల్సిన కెపాసిటర్ను ఎంచుకోండి. ఫిగర్ 31. వోల్ట్మీటర్ తిరిగిన పరిధిని ఉపయోగించి వోల్ట్మీటర్ యొక్క 2 రీడ్లను కెపాసిటర్ లీడ్లకు తాకండి. ఏదైనా విక్షేపం ఉంటే 2 లీడ్లను సంప్రదించండి. తగినంత సుదీర్ఘ ప్రతిఘటన ద్వారా డిశ్చార్జ్ చేయడానికి సమయం కెపాసిటర్ పూర్తిగా వోల్ట్మీటర్లతో విడుదల చేయబడిందని నిర్ధారించుకోండి. వోల్టేజ్ మూలానికి ఛార్జ్ చేయాల్సిన కెపాసిటర్, రెసిస్టర్, అమ్మీటర్ మరియు స్విచ్ అన్నిటినీ సిరీస్లో కనెక్ట్ చేయండి. కెపాసిటర్ సమాంతరంగాకు వోల్ట్మీటర్ కనెక్ట్ చేయండి. విద్యుత్ విశ్లేషణ కెపాసిటర్స్ విషయంలో సరైన ధ్రువణతతో తగిన పరికరాన్ని ఉపయోగించండి. స్విచెస్ని మూసేసి వోల్ట్మీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్లను గమనించండి. తక్షణం మీరు అమ్మీటర్ రీడింగ్ వేగంగా పెరగడం మరియు క్రమంగా తగ్గడం చూడవచ్చు మరియు వోల్ట్మీటర్ రీడింగ్ 0. చిత్రం 37. కొన్ని సెకన్ల తర్వాత వోల్ట్మీటర్ రీడింగ్స్ వోల్టేజెస్కి సమానంగా ఉంటుంది మరియు అమ్మీటర్ రీడింగ్ 0 అవుతుంది. కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ చేయబడిందని ఇది చూపిస్తుంది. స్టెప్ 6. స్విచ్ ఎస్ని తెరవండి. డిశ్చార్జ్ గురించి చర్చిద్దాం. సర్క్యూట్లో చూపిన విధంగా కొత్త పాయింట్ బిని సృష్టించండి. ఇప్పుడు పాయింట్ బి వద్ద స్థానాలను మార్చండి. ఫిగర్ 40. ఇది రెసిస్టర్ ఆర్ ద్వారా వ్యతిరేక దిశలో కెపాసిటర్ ఉత్సర్గతను చేస్తుంది. అమ్మీటర్లోని కరెంట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు మరియు వోల్ట్మీటర్ రీడింగ్ 0కి తగ్గినప్పుడు కెపాసిటర్ డిశ్చార్జింగ్ అవడాన్ని మీరు చూడవచ్చు. చిత్రం 41. కెపాసిటర్ల పరీక్ష గురించి చర్చిద్దాం. మల్టీమీటర్ 1 కిలో ఓం పరిధితో రెసిస్టెంట్ లోడ్ సెట్ చేయండి. చిత్రం 42. ఎలక్ట్రిక్ బోర్డ్ నుండి పరీక్షించాల్సిన కెపాసిటర్ని తీసేయండి. చిత్రం 43. కెపాసిటర్ రెసిస్టర్ని కనెక్ట్ చేయడం ద్వారా పూర్తిగా డిశ్చార్జ్ చేయండి. చిత్రం 44. మల్టీమీటర్ ప్రోబ్స్ యొక్క కెపాసిటర్ను పాజిటివ్ మరియు నెగిటివ్లను కనెక్ట్ చేయండి. చిత్రం 45. డిజిటల్ మీటర్ విషయంలో ప్రదర్శించబడిన ప్రతిఘటన విలువలు చాలా తక్కువ విలువల నుండి పెరిగి అనంతం పురోగమిస్తే అది కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ చర్యను చూపుతుంది. కెపాసిటర్ చక్కగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. ప్రదర్శించబడేవి చాలా తక్కువగా ఉంటే కెపాసిటర్ చిన్నదిగా ఉంటుంది మరియు చాలా ఎక్కువ విలువ కెపాసిటర్ తెరిచి ఉందని సూచిస్తుంది. అయితే ఇది 2 సందర్భాల్లోనూ రీప్లేస్ చేయాలి. స్టెప్ 6. అనలాగ్ మల్టీమీటర్ విషయంలో సూది చాలా తక్కువ విలువ వద్ద పాయింట్లు మరియు అధిక విలువలు కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ను ప్రారంభించడం, ఆ వైపు కదులుతున్నట్లయితే కెపాసిటర్ మంచిది. సూది చాలా తక్కువ విలువలో ఉంటే కెపాసిటర్ చిన్నది ఉండవచ్చు మరియు అది చాలా ఎక్కువ విలువతో సూచించినట్లయితే కెపాసిటర్ తెరవబడి ఉండవచ్చు. 2 సందర్భాల్లో కెపాసిటర్లు లోపభూయిష్టంగా ఉంటుంది మరియు రీప్లేస్ చేయాలి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు వివిధ రకాల కెపాసిటర్లను గుర్తించగలరని మరియు వాటిపై ఛార్జింగ్, డిశ్చార్జింగ్ మరియు టెస్టింగ్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.